ప్రిసెప్ట్స్, ఉపదేశములు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ఉపదేశమును అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. దేవుని ఉపదేశాన్ని అంగీకరించి దేవుని ఉపదేశాన్ని ముందు పెట్టుకుని దేవుని ఉపదేశానుసారముగా జీవించే వారిని దేవుడు నెమ్మది గల వారిగా చేస్తాడు. అయితే దేవుని బిడ్డలారా, ఉపదేశం అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే మాటను మనం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, ఈ ఉపదేశము చెప్పే ఆ జీవము గల దేవునితో సంబంధాన్ని మనం కలిగి ఉండేటట్టుగా చేస్తుంది. సంబంధాలే కీలకం, సంబంధాలే మూలం. చాలాసార్లు సంబంధాలను నెగ్లెక్ట్ చేస్తాం, సంబంధాలను పట్టించుకోం. సంబంధాలు చాలా ప్రాముఖ్యమైనవి. అయితే ఈ సంబంధాలలో మనకు దేవునికి మధ్యలో ఉండే సంబంధం చాలా ప్రాముఖ్యమైనది. అన్నిటికంటే అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే సంబంధం. దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఈరోజు ఆయా తావుల్లో ఉండి వాక్యం వినడానికి, దేవుని స్వరాన్ని మీరు వినడానికి, దేవుని వాక్యాన్ని చెబుతుంటే మీరు వినడానికి ఒకే ఒక కారణం ఉంది. అదేంటంటే కనెక్షన్. ద కనెక్షన్. ఈ యొక్క పవర్, ఈ బిల్డింగ్ లోకి వచ్చినటువంటి పవర్ కి సోర్స్ ఎక్కడ ఉందంటే బయట పోల్ మీద ఉంది. దాని యొక్క మూలం అక్కడ, అంటే ప్రసరిస్తున్నటువంటి ఆ యొక్క ఈ కరెంట్కి, విద్యుత్తుకు మనము కనెక్ట్ అయి ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఆ వైర్స్ ఎక్కడ కనెక్ట్ అయి ఉన్నాయంటే, ఎక్కడైతే పవర్ జనరేట్ అవుతుందో దానికి అవి కనెక్ట్ అయి ఉన్నాయి. గనుక ఈరోజు ఫ్యాన్ తిరుగుతుంది, లైట్ వెలుగుతుంది, దేవుని స్వరాన్ని మీరు వినగలుగుతున్నారు అంటే ఓన్లీ one source and one reason is the connection. దేవుని వాక్య భాగంలో మనకు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, కనెక్షన్ ఈజ్ సో ఇంపార్టెంట్. డూ యూ హ్యావ్ ఎ కనెక్షన్ విత్ గాడ్? నీకు దేవునికి మధ్యలో సంబంధం ఉందా? నీవు దేవునితో సంబంధం కలిగిన వ్యక్తివా? దేవునితో సంబంధం కలిగిన వ్యక్తివి అయితే నీవు శక్తివంతంగా ఉండడానికి అవకాశం ఉంది. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 38 నుండి 42 వరకు చూస్తే, పేతురు ఇలాగ ప్రసంగం చేస్తున్నాడు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందురి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని చెప్పాను. ఇంకనూ అనేక విధములైన మాటల చేత సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందురు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందురు. అతని వాక్యమును అంగీకరించిన వారు, then those who gladly received his word were baptized. The people, those who received, they have listened to the teachings of God and they received. They listened, then they received. వాళ్ళు విన్నారు, వాళ్ళు విశ్వసించారు, దీన్ని అంగీకరించారు అనే చక్కటి మాట తెలుగు భాషలో మనకు కనబడుతుంది. వారు అంగీకరించారు. పేతురు చెప్పిన వాక్యాన్ని అంగీకరించిన వారు ఏం చేశారంటే, పేతురు చెప్పిన వాక్యాన్ని అంగీకరించిన వారు బాప్తిస్మం పొందారు. వాక్యం అంగీకరించడం తోడనే వారికి దేవునికి మధ్యలో సంబంధం ఏర్పడింది. అలాగే వారు వాక్యం అంగీకరించి బాప్తిస్మం పొందిన తర్వాత ఆ సంబంధము చాలా అద్భుతమైన రీతిగా ఏర్పడింది. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడుట ద్వారా ఆ సంబంధము పటిష్టపరచబడింది, సంబంధము ఏర్పరచబడింది, సంబంధము నెలకొల్పబడి అది కొనసాగుటకు
దేవుని పరిశుద్ధాత్మ శక్తి వారి మీదికి రావడం వల్ల వారు ఈ సంబంధాన్ని కలిగిన వారిగా ఉన్నారు. ఈ సంబంధాన్ని కొనసాగించటానికి 4 స్టెప్స్ దేవుడిచ్చాడు. ఈ 4 స్టెప్స్ 4 మెట్లు. ఈ 4 స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ నెంబర్ 1 డాక్ట్రిన్ ఆఫ్ అపోస్టల్స్, అపోస్తలుల బోధ. ఇక్కడ అపోస్తలుల బోధను మనం చూస్తున్నాం. అలాగునే స్టెప్ నెంబర్ 2 ఫెలోషిప్. డాక్ట్రిన్ ఆఫ్ అపోస్టల్స్, ఫెలోషిప్, సహవాసము. స్టెప్ 3 బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్, రొట్టె విరుచుట. స్టెప్ నెంబర్ 4 కంటిన్యూషన్ ఇన్ ప్రేయర్ ఆర్ ఎల్స్ అర్నెస్ట్ ప్రేయర్స్. ఈ 4 స్టెప్స్ బిలీవర్ కి చాలా ఇంపార్టెంట్. దేవునితో మనకి చక్కటి సంబంధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సంబంధం దేవుని వాక్యం అంగీకరించడం ద్వారా మనకు వచ్చింది. బాప్తిసం తీసుకోవడం ద్వారా ఇంకా మెరుగుపరచబడింది. పరిశుద్ధాత్మ చేత ముద్రించబడడం ద్వారా అది భద్రపరచబడింది. అయితే అది కొనసాగించటానికి అపోస్తలులు ఏదైతే బోధ చేశారో ఆ బోధను మనం వినాలి, చదవాలి, ఆ బోధకు కట్టుబడి ఉండాలి. ఆ తర్వాత ఇక రెండో విషయానికి వస్తే, అపోస్తలుల బోధ తర్వాత సహవాసం. దేవునితోనూ, దేవుని కుమారుడైన క్రీస్తుతోనూ, అలాగే పరిశుద్ధాత్మ దేవునితోనూ మనము అనునిత్యము సహవాసం కలిగిన వారిగా ఉండాలి. అదియుగాక ఒకరితో ఒకరము దేవుని పిల్లలకు సహవాసం కావాలి. ఎప్పుడైతే దేవుని పిల్లలు సహవాసం కలిగినటువంటి వారిగా ఉంటారో అప్పుడు వాళ్ళ జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండడం మనం చూస్తున్నాం. గనుక నా ప్రియమైన వారులారా, ఈ యొక్క ఉపదేశము మనకు సంబంధాన్ని ఏర్పరిచింది. అలాగే ఈ ఉపదేశము అనేది మన జీవితంలో మనకు ఏమి కలుగు చేసిందంటే, it has given us the prayer connection, the precepts, the teaching has given us prayer connection. దేవునితో మనకి ప్రార్థన సంబంధం ఏర్పరచబడింది. ఇప్పుడు ఎవరైనా సరే జీవం గల దేవుని దగ్గరికి వచ్చి అబ్బా, తండ్రి అని మొరపెట్టుకునే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అబ్బా, తండ్రి అని మొరపెట్టే అవకాశం ఆయన పిల్లలమైనటువంటి మనకు దేవుడు దయచేశాడు. అయితే ఈ ప్రేయర్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుని బిడ్డలారా, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మానిది కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనది ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని చేయించుచున్నాడు. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, అంటే మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మనం అందరం కూడా మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన ప్రారంభమే అందరి కోసం ప్రార్థన చేయాలి. తర్వాత రాజుల కొరకు ప్రార్థన చేయాలి. నెంబర్ 1, ఫర్ ఆల్ పీపుల్. We need to pray for all people. People of the world. We need to pray for the people of the world. Hallelujah. భారతదేశం సుభిక్షంగా ఉండాలంటే ఈ దేశంలో మాత్రమే అందరూ బాగుంటే సరిపోదు. ఈ దేశానికి ఎన్నో రకాలైనటువంటి వస్తువులు, అలాగే ముడి సరుకులు, రకరకాలైనటువంటి ఆయిల్ ప్రొడక్ట్స్, లేకపోతే పెట్రోల్, డీజిల్, ఇలాంటివన్నీ కూడా వేరే వేరే దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అయితే దేవుని బిడ్డలారా, అన్ని దేశాలు బాగులేవంటే ఈ దేశ పరిస్థితి బాగుంది. అది ఎవరికి తెలుసు? మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. అందుకనే ఇప్పుడు మనం అందరం కూడా ఏం చేయాలి? అందరి కోసం ప్రార్థన చేయాలి. ఒకళ్ళ కోసం కాదు, అందరి కోసం ప్రార్థన చేయాలి. అందరూ బాగుండాలి, అన్ని దేశాలు బాగుండాలి. అందుకనే మనం ప్రపంచ దేశాల కోసం ప్రార్థన చేస్తాం. ప్రపంచ దేశాలు బాగుండాలి, అందరూ కూడా జీవం గల దేవుని ఎరిగిన వారై ఉండాలి. ఆ తర్వాత రెండవది రాజులు బాగుండాలి. ప్రభుత్వం చేసేటటువంటి ఏలికలు బాగుండాలి, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. మూడవది అధికారులు బాగుండాలి. అధికారులు లంచగొండితనంతోనో పక్షపాత వైఖరితోనో ఒకవేళ వాళ్ళు వ్యవహరిస్తే
మనకు అది మంచిది కాదు. కాబట్టి పక్షపాత వైఖరి అధికారులో ఉండకూడదు. మనుషులందరి కోసం మనం ప్రార్థన చేయటం, రాజుల కొరకు ప్రార్థన చేయటం, అధికారుల కొరకు ప్రార్థన చేయడం అనేది ఈ 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు. ఇప్పుడు ఏం చేయాలి? మనం వీళ్ళందరి కోసం విజ్ఞాపనలు చేయాలి. అంటే అందరూ బాగుండాలని, ప్రభువా మీరు సహాయం చేయండి. అయ్యో నా ఇంట్లో అన్ని బాగానే ఉన్నాయి, నేను వాళ్ళ కోసం కన్నీళ్ళు గచ్చి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది పాస్టర్ గారు అని అంటే, నో 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 నో. నీవు ఇంకా బాగుండాలి, నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కోసం ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థనలు చేయాలి? విజ్ఞాపనలు చేయాలి. వారి పక్షంగా నిలబడి ప్రార్థన చేయాలి. ప్రార్థనలు అంటే ఎన్ని రకాలైన ప్రార్థనలు ఉన్నాయి? వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, సంఘ ప్రార్థన, ఏకాంత ప్రార్థన. ఈ యొక్క కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, గుంపులుగా చేసే ప్రార్థన, ఈ ప్రార్థనలన్నీ కూడా మనకు ఉపయోగకరంగా ఉంటాయి. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. యోబుకు 2 ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. మీరు ఎప్పుడైతే దేవుని కార్యాల కొరకు మీరు ప్రార్థన చేస్తారో, దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడు, మీరు చూస్తారు. విజ్ఞాపనలు చేయాలి, అన్ని రకాలైన ప్రార్థనలు చేయాలి. యాచనలు అంటే పదే పదే ప్రభువా నీ కార్యము జరిగించండి అని యాచించి ప్రార్థించటం, అడగటం. అలాగే ఇవన్నీ దేవా నీవు ఇచ్చినందుకు నీకు వందనాలని కృతజ్ఞతాస్తుతులు చేయాలి. దేవా నీవి కార్యాలన్నీ చేసినందుకు నీకు వందనాలు. దేవుడు నమ్మదగిన దేవుడు, దేవుడు పరిశుద్ధుడు. ఇది మంచిది, మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. రక్షణ పొందాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారిగా ఉండాలి. 2 కార్యాలు. 1 రక్షణ పొందాలి, 2వది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కావాలి. అందరికీ ఏ జ్ఞానం కావాలి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కావాలి. చాలామందికి ఇలాంటి జ్ఞానం లేదు, అనుభవ జ్ఞానం. దేవుని బిడ్డలారా, సత్యమును గూర్చి ఏది సత్యం దాన్ని గూర్చినటువంటి పరిపూర్ణమైన అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారిగా మనం ఉండాలి. గనుక ఈరోజు ఈ ప్రార్థనలో ప్రభువా మనుషులందరూ రక్షణ పొందడానికి సహాయం చేయండి. మనుషులందరి కొరకు ప్రార్థన చేయడం అంటే మనుషులందరూ రక్షించబడాలి. మనుషులందరూ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారిగా, రక్షించబడిన ప్రతి వ్యక్తికి కూడా సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కావాలి. ఏది సత్యము, ఏది అసత్యం, ఏది సరైనది, ఏది సరైనది కాదు, ఏ వ్యక్తి సరైన వ్యక్తి, ఏ వ్యక్తి సరైన వాడు కాదు, ఏ వ్యక్తి సరైనటువంటి వాక్యాన్ని బోధిస్తున్నాడు, ఏ వ్యక్తి సరైన వాక్యాన్ని బోధించట్లేదు, ఏది తప్పుడు సిద్ధాంతం, ఏది సరి అయింది అనేటటువంటి అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారిగా ఈరోజు మనం ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. గనుక దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఉపదేశం మనకు సంబంధాన్ని ఇచ్చింది. ఆ సంబంధాన్ని కొనసాగించుకోవడానికి ప్రార్థన అనేటటువంటి ఆ కృపను, ఆ సంబంధాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ఇక 3వది ది డిసైపుల్స్, శిష్యులు. ఈ శిష్యులు అనబడినటువంటి వారిని గురించి మనం చూస్తే ఉపదేశము మనలను సంబంధం ఏర్పరిచింది, ప్రార్థన చేసుకోవడానికి సహాయం చేసింది. ఇక 3వది మనకు ఏమి కలుగు చేసింది అని అంటే మనల్ని శిష్యులుగా చేసింది ఉపదేశం. వీఆర్ ఆల్ డిసైపుల్స్ ఇన్ జీసస్ క్రైస్ట్. క్రీస్తులో మనం అందరం కూడా ఏమై ఉన్నాము? శిష్యులము. శిష్యురాండ్రు శిష్యులు. అయితే ఈ శిష్యులు అనబడిన ప్రతి వారు కూడా చేయాల్సిన ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని బిడ్డలారా, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. గో
అండ్ మేక్ డిసైపుల్స్. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. మీరందరూ కూడా వేరే వాళ్ళని యేసు ప్రభుకు శిష్యులుగా చేయాలి. మీకు శిష్యులుగా చేసుకుంటే మీరు తప్పు చేస్తున్నారని అర్థం. ఐ డోంట్ వాంట్ టు మేక్ పీపుల్ బికమ్ మై డిసైపుల్స్. నా డిసైపుల్స్ గా చేయడం కోసం కాదు, వారిని యేసయ్య శిష్యులనుగా మార్చడమే ఇప్పుడు నేను చేయాల్సిన పని. కాబట్టి మీరు చేయాల్సిన పని కూడా అదే. మీ పిల్లలను యేసు శిష్యులనుగా చేయండి. మీ చెల్లిని, తమ్ముణ్ణి, అన్నను, అక్కను, ఇంట్లో ఉన్న భర్తను లేక భార్యను, మీ కుటుంబ సభ్యులను యేసు శిష్యులనుగా చేయండి. యేసు శిష్యులు యేసు ప్రభు ఉపదేశమును వినేవారు. డిసైపుల్స్ మస్ట్ హ్యావ్ ఎ టీచబుల్నెస్. మనము బోధిస్తే నేర్చుకునేటటువంటి తత్వం కలిగిన వారు శిష్యులు. మనం బోధించిన దానికి ఇది కాదు ఫలానిది అని చెప్పే వాళ్ళు ఎన్నటికీ శిష్యులు కానేరరు. వాళ్ళకి ఏంటంటే ఒక విధమైనటువంటి వ్యతిరేక ఆత్మ వాళ్ళలో ఉండి వాళ్ళు నేర్చుకునే తత్వం కలిగిన వాళ్ళు కాదు, నేర్చుకునే వ్యక్తిత్వం తత్వం కలిగిన వాళ్ళు కాదు. కాబట్టి అందుకనే ఈరోజు మనం అందరం కూడా ఎంత ఎదిగినా మనం అందరం కూడా ఏం చేయాలి? నేర్చుకునే వారిగానే ఉండాలి. చాలా సార్లు బాప్తిసాలు ఇచ్చేటప్పుడు నేను వాక్యం చెప్తా ఉంటాను. ఈ సీనియర్ విశ్వాసులు అందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు అసలు వినరు. ఎందుకంటే మాకు అన్ని తెలుసు కదా అని. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా వినాలి. దీని గురించి మళ్ళీ నేర్చుకుని మనం ఎవరిని శిష్యులుగా చేయాలి? వేరే వాళ్ళని శిష్యులనుగా చేయాలి. మనము వెళ్ళి శిష్యులనుగా మార్చాలి. ఇది అందరూ చేయాల్సిన పని. అందరూ కూడా నా వైపు చూడండి. అందరూ కూడా ఏం చేయాలి? మీరందరూ కూడా వేరే వాళ్ళను శిష్యులుగా, ఎవరికి శిష్యులుగా చేయాలి? మీకు శిష్యులుగా చేసుకుంటున్నారు మీరు. పొరపాటు. యేసయ్య శిష్యులుగా చేయండి. యేసయ్య పాదాల దగ్గర కూర్చోవటం, యేసయ్య దగ్గర వాక్యం చదువుకోవటం, యేసు ప్రభు వారి సన్నిధిలో భక్తిగా ఉండడం, క్రమంగా దేవుని మందిరానికి రావటం, సమయాన్ని పాటించటం, చప్పట్లు కొట్టడం, దేవునిని ఆరాధించటం, దేవునిని మహిమపరచటం, దేవునికి ఇవ్వటం, దేవుని సన్నిధిలో భక్తిగా జీవించటం, మన సాక్ష్యాన్ని ఇతరులకు పంచటం, ఎక్కడ నిలబడినా కూర్చున్నా మనం ఎక్కడున్నా దేవునికి మహిమార్థమై బ్రతకటం, ఇదంతా శిష్యులుగా చేసే ప్రక్రియలో ఒక భాగం. గనుక మనం అందరం కూడా ఎంతో శ్రద్ధతో, భక్తితో, విశ్వాసంతో మనందరం కూడా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా మనమందరం కూడా ప్రార్థన ఆత్మతో నింపబడి శిష్యులుగా మనమందరం కూడా ఉండవలసిన గురుతర బాధ్యత మన మీద ఉన్నది. గనుక నా ప్రియమైన వారలారా, మనమందరం కూడా ఏం చేయాలంటే మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. అలాగూ శిష్యులుగా మారినటువంటి వారిని తీసుకొచ్చి, అయ్యా వీరు యేసు ప్రభువును వెంబడించడానికి, వీరు శిష్యత్వం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని అలాంటి వాళ్ళందరినీ నడిపించి బాప్తిసంలోకి తీసుకుని రావలసిన బాధ్యత మన మీద ఉంది. లోకం భయంకరంగా ఉంది. దేవుడు ఏ సంగతులు మనకు ఆజ్ఞాపించాడో, మనం చదువుకున్నామో, మనం నేర్చుకున్నామో వాటిని గైకొనవలెనని వారికి బోధించును. మీరు వారికి బోధించండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇలాగ మీరు చేస్తారో, నా ఉపదేశ ప్రకారంగా మీరు జీవిస్తారో, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను, సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మోషే అన్నాడు, నీ పేరేంటయ్యా? నేను ఉన్నవాడను అనువాడను. ఇప్పుడు యేసు ప్రభువారు అంటున్నారు, సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. సదాకాలం మీతో కూడా ఉన్నాను, సదాకాలం మీతో ఉన్నాను, నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. సదాకాలం మీతో కూడా ఉండేటటువంటి దేవుణ్ణి అనే విషయాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. గనుక నా ప్రియమైన వారలారా, మరి ఈ సందర్భంలో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నటువంటి సత్యం ఏంటంటే, సదాకాలం నేను మీతో కూడా ఉన్నా. ఉపదేశం సదాకాలం దేవుడు మనతో ఉండేటట్టుగా చేస్తుంది. ఆ జీవము గల దేవుని ఉపదేశాన్ని మనం గుర్తుపట్టి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని ప్రార్థనలో కొనసాగుతూ ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని బిడ్డలారా శిష్యులుగా మార్చబడి శిష్యులనుగా చేస్తూ ఉన్నట్లయితే దేవుడు ఎప్పుడు మనతోనే ఉంటాడు. సంబంధం ప్రార్థనలో కొనసాగుట ద్వారా సంబంధాన్ని పునరుద్ధరించుకుని, సంబంధాన్ని మెరుగుపరుచుకుని, సంబంధంలో సాగిపోవడానికి దేవుడు సహాయం చేస్తుండగా మనం వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయాలి. శిష్యులనుగా చేసే మంచి అలవాటు మనం కలిగిన వారిగా ఉండాలి.
నువ్వే నేర్చుకోకపోతే వేరే వాళ్ళకి నువ్వేమి నేర్పిస్తావు? నీకే తెలియకపోతే నువ్వు వేరే వాళ్ళకి ఏం చెప్పగలుగుతావు? నీవే ప్రాధాన్యత దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని కార్యాలకు ఇవ్వకపోతే వేరే వాళ్ళు ఎలా ఇస్తారు? దేవుని బిడ్డలమైనటువంటి మనం యుగ యుగాలు జీవం గల దేవుడు మనతోనే ఉండాలి, నాతోనే ఉండాలి అంటే మన శిష్యులుగా చేయటం అనేది ప్రారంభించాలి. కొందరికైనా యేసయ్య మాటలు చెప్పేవారిగా ఉండాలి. ఆ కొందరినైనా శిష్యత్వములోనికి నడిపించాలి. శిష్యుడు నేర్చుకునేవాడు. శిష్యుడు ఎవరి దగ్గర నేర్చుకుంటాడు? ఆ యొక్క బోధకుని దగ్గర నేర్చుకుంటాడు. నేర్చుకున్నది నేర్చుకున్నట్టుగానే రీప్రొడ్యూస్ చేయాలి. యూ షుడ్ నాట్ యాడ్ యువర్ ఒపీనియన్. I should not add my opinion. We need not to add anything to his teachings. His teachings are perfect. His teachings doesn't need our opinion. మన యొక్క అభిప్రాయం ఆయన టీచింగ్ అక్కర్లే. మనం ఆయన ఏం చెప్తే అది చేస్తే ఆయన మనతో కూడా ఉంటాడు, మన పిల్లలతో ఉంటాడు, మన కుటుంబంతో ఉంటాడు, మన జీవితాలతో ఉంటాడు, యుగ యుగాలు మనతోనే ఉంటాడు. ఆ జీవము గల దేవుడు మనతోనే ఉండులాగున ఆ కృపామయుడైన దేవుని యొక్క అడుగు జాడల్లో నడుస్తూ మనం బ్రతకడానికి దయగల దేవుడు మనకు సహాయం చేయును కాక. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాం, యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం, ఆశ్చర్యకరుడానికి వందనాలు చెల్లిస్తున్నాం. సువార్త అందని వారికి అందించుటకు నీ కృప మాకు దయచేయును నాయనా. విశ్వాసులను దైవ రాజ్య విస్తరణ కొరకు సిద్ధపరిచి పంపుటకు సహాయం చేయండి. అవసరతలో ఉన్న వారికి నీ ప్రేమ హస్తాన్ని అందించి ఆదుకోవడానికి సహాయం చేయండి. హల్లెలూయా. ప్రజలను చేరుకోవడానికి, తప్పించడానికి, ఉజ్జీవింప చేయడానికి మమ్మలను, మా సంఘాన్ని వాడుకోండి ప్రభువా. హల్లెలూయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. పెరియల్ ప్రేయర్ పార్క్ కొరకై ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి నాయనా. సువార్త విరివిగా అంది, అనేక మంది నేను అంగీకరించి బాప్తిస్మం పొందడానికి సహాయం చేయండి. ఆత్మలు రక్షించబడడానికి సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి నాయనా. నాయనా, రోగులుగా, బలహీనులుగా, అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలకు ప్రభువా స్వస్థత కలుగును గాక. హల్లెలూయానికి స్తోత్రం చెల్లిస్తున్నాం, స్తోత్రం చెల్లిస్తున్నాం. గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం, గొప్ప రాజానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. దుఃఖములో, బాధలు, వేదనలో నలిగిపోతున్నటువంటి వారికి ఆదరణ దయచేయండి ప్రభువా. ఆదరణ ఇవ్వండి ప్రభువా, ఆదరణ ఇవ్వండి నాయన, ఆదరణ ఇవ్వండి నాయన. మీడియా ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్య నానాటికి వృద్ధి పొందడానికి సహాయం చేయండి తండ్రి. దేవా తండ్రి, నైనా తండ్రి, మా ప్రభా ఎడ్యుకేషన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు మంచిగా చదువుకోవడానికి, అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. జ్ఞాన హృదయులుగా పిల్లలు మీరు మార్చండి ప్రభువా. కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలు నీ మందిరానికి వచ్చేదురుగాక, ఉపవాసం ఉందరుగాక, నీ సన్నిధిలో కనబడుదురుగాక. ఈ ఆదివారం జరిగే ఆరాధన అద్భుతంగా జరుగునుగాక. ఒక్కొక్క ఆరాధనలో మీరు కదలండి ప్రభువా, మీరు మాట్లాడండి ప్రభువా. ప్రజలకు విడుదల కలిగించండి నాయన. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. హల్లెలూయా. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి నాయన గొప్ప విడుదల దాయిచ్చేయండి ప్రభువా. అద్భుతమైన కార్యం చేయండి. వ్యాపారంలో ఉన్నటువంటి వారి వ్యాపారాలు సజీవంగా సాగడానికి సహాయం చేయండి, వృద్ధి పొందడానికి సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు ఉన్నవారు వాటిని సక్రమంగా చేసుకోవడానికి సహాయం చేయండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. గృహాలు నిర్మాణంలో ఉంటుండగా వాటి కన్స్ట్రక్షన్లో మీరు తోడుగా ఉండండి. దేవా స్తోత్రం. స్థలాలు లేని వారికి స్థలాలు దయచేయండి. వాహనాలు లేని వారికి యేసు నామములో వాహనాలు దయచేయండి. సంతానం లేని వారికి సంతానము దయచేయండి ప్రభువా. వివాహ సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి దేవా. అద్భుతమైన రీతిలో వివాహాలు జరగడానికి సహాయం చేయండి ప్రభువా. నైనా మా ప్రభువుని గొప్ప కార్యం చేయండి. కోర్టు కేసెస్లో కొట్టుమిట్టాడుతున్న బిడ్డలు ఆ కేసెస్ యేసు నామములో కొట్టివేయబడును గాక. స్థానిక సంఘము అభివృద్ధి పొందును గాక. వందలాది మంది ప్రజలు నీ మందిరానికి పరిగెత్తి వచ్చేదురుగాక. వివిధ ప్రాంతాల నుంచి నాయన మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. నూతన ఆత్మల కొరకు వందనాలు. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి వ్యక్తి కూడా దీవించబడడానికి సహాయం చేయండి అయ్యా. నెట్వర్కింగ్ చర్చెస్ అన్నిటిని కూడా మీరు కాపాడండి నాయన. సార్వత్రిక సంఘాన్ని, యూనివర్సల్ చర్చ్ని నాయన, ప్రపంచంలో ఉన్నటువంటి సంఘమంతటినీ కూడా మీ నామములో మీరు కాపాడి స్థానిక సంఘానికి క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ప్రార్థన నైనా తండ్రి ప్రేయర్ టీమ్ని మీ నామములు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు నైనా ఎంతో ఆశతో ఒక
పట్టుదలతో ప్రభు ఆ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన నాయన మీ సన్నిధికి ధూపంగా చేరడం వల్ల ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మీరు జరిగిస్తున్నారు దేవా. పరిస్థితులు మారుస్తున్నారు. ఇంకా ఈ టీము గొప్ప ఉద్యమంతో నింపబడిన గాక. అయ్యా, ప్రభుత్వం కొరకు ప్రార్థన చేస్తున్నా నైనా. భారతదేశ ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి, రాష్ట్ర ప్రభుత్వాలను జ్ఞాపకం చేసుకోండి దేవా. తని న్యాయ శాఖను, వైద్య రంగాన్ని నైనా, పోలీస్ శాఖను, అలాగే 2 తెలుగు రాష్ట్రాలను దేవా, రాష్ట్రాలకు మీరు ఇచ్చినటువంటి నాయకులను జ్ఞాపకం చేసుకో తండ్రి. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా. నైనా నీ అద్భుతమైన కార్యాలు జరిగించు తండ్రి, జరిగించు. భద్రతా దళాలు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, అద్భుతమైన కార్యం చేయండి. ప్రపంచ దేశాల్లో గొప్ప ఉజ్జీవం రగులును గాక. అనేక మంది నిన్ను రక్షకుడిగా అంగీకరించుదు గాక. సంఘము ప్రార్థనలో వెనుకబడకుండా ప్రార్థనలో ముందంజ వేయడానికి సహాయం చేయండి. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు అని చెప్పినదిగా యెరూషలేము కొరకు మేము ప్రార్థించడం ద్వారా మా కుటుంబాలు వర్ధిల్లును గాక, మా దేశం వర్ధిల్లును గాక, మా పరిస్థితులు మార్చబడును గాక, సకల విధమైన దయ్యపు శక్తులు కూల్చివేయబడును గాక, దయ్యము రాజ్యం కూల్చివేయబడును గాక, నీ రాజ్యం స్థాపించబడును గాక, ప్రతి వారి మనసు నీ రాజ్యం మీద ఉండును గాక. దేవా, లోక సంబంధమైన స్వార్థపూరితమైనటువంటి వ్యక్తిత్వం యేసు నామములు కొట్టివేయబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం జరిగేటటువంటి ఉదయకాల 6 గంటలకు జరిగే ఆరాధన నాయన సమయానికి స్టార్ట్ అయ్యి అద్భుతంగా అది జరగడానికి సహాయం చేయి. 7 గంటల ఆరాధన, 9 గంటల ఆరాధన, సాయంకాలం 6 గంటల ఆరాధన, ఈ 4 ఆరాధనలు బ్రాంచ్ చర్చెస్లో జరుగుతున్న ఆరాధనలు, అలాగే మొబైల్ చర్చ్లో జరుగుతున్న ఆరాధనలు, చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధనలు, అలాగే ప్రభు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రార్థన పోరాటం యేసు నామములది కొనసాగును గాక. అనేక మంది దీవించబడుదురు గాక. ప్రతి ఉదయకాలము వందలాది, వేలాది, లక్షలాది మంది ప్రజలకు అది యేసు నామములో చేరును గాక. సేవకులందరినీ మీ నామములు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. యేసు గొప్ప కార్యాలు చేయండి. ఆర్థిక పరంగా, వస్తు పరంగా, కుటుంబ పరంగా నాయన వారికి ఉన్న అవసరాలన్నీ తీర్చండి దేవా. స్తోత్రం తండ్రి. నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు. జైజిఎం సబ్స్క్రైబర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నాయన దీవించబట్టుకు సహాయం చేయండి నాయనా. చెప్పబడే వాక్యాల ద్వారా, చేయబడే ప్రార్థన ద్వారా ప్రతి వారు కూడా దీవించబడానికి సహాయం చేయండి. అద్భుతాలు చేయండి నాయన. ఆశ్చర్య కార్యాలు జరిగించండి ప్రభువా. గొప్ప కార్యాలు చేయండి నాయన. నాయన తండ్రి ప్రభువా, ఈ వారంలో మీరు చేసిన కార్యాల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ సహాయము దయచేయండి నాయన. విశ్వాసులందరి మీద కూడా నీ గొప్ప ప్రార్థన ఆత్మను, కరుణనుందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ, ప్రార్థన ఆత్మ బలంగా దిగివచ్చును గాక. యేసు నామములో నీ అద్భుతమైన కార్యాలు చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసు నామములో అడుగుచున్నామా పరలోకపు తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము చెరువును మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్.